ఎడారిలో సెలయేర్లు మార్చ్ 22వ తేదీ. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. బాగా చీకటి పడింది. ఈదురుగాలులు వీస్తున్నాయి. దాదాపుగా గొర్రెలన్నీ ఇంటికి చేరుకున్నాయి. కానీ 3 కనిపించడం లేదు. నమ్మకమైన కాపలా కుక్క తన గూడు లోపల ఒక మూలన చేరి ఈ రోజుకి నా ప్రయాస ముగిసింది అనుకుంటూ తన పిల్లలతో హాయిగా పడుకుంది. అకస్మాత్తుగా గొర్రెల కాపరి దాన్ని పిలిచి మందను చూపిస్తూ 3 కనిపించడం లేదు, వెళ్ళు అన్నాడు. అది తన పిల్లల వైపు బాధగా చూచి తన యజమాని పట్ల ఆప్యాయంగా చూసింది. అంతే, ఒక్కసారిగా ఆ చీకటిలో దూకింది. 1 గంట తర్వాత 2 గొర్రెల్ని వెంటబెట్టుకొని వచ్చింది. వాటి మీద రక్తపు మరకలున్నాయి. ముళ్ళ కంపలు, జడివానలో నుంచి వాటి ప్రాణాలు కాపాడడం కోసం ఆ కుక్క చాలా ప్రయాసపడింది. వాటిని కాపాడగలిగింది. కృతజ్ఞతాభావంతో తన గూడు లోపలికి వెళ్ళి తన పిల్లల్ని మరొకసారి అక్కున చేర్చుకుంది. అయితే యజమాని మళ్ళీ పిలిచాడు. తన గంభీరమైన దయగల స్వరంతో ఆ కుక్కను పిలిచి అరణ్యం వైపు చేయి చూపిస్తూ, 1 ఇంకా తప్పిపోయింది, వెళ్ళు అన్నాడు. చెప్పలేని బాధతో అది యజమాని వైపు చూచింది. అయినా అతడు అరణ్యం వైపు చూపించాడు. చూపులకే మాటలొస్తే గనుక అది చిట్ట చివరి వీడ్కోలు పలికినట్లుగా అతని వైపు తేరి చూచి మరొకసారి చీకటిలోకి ఒక్క ఉదుటన వెళ్ళిపోయింది. అది తిరిగి వచ్చేసరికి చాలాసేపు అయింది. బాగా పొద్దుపోయాక అర్ధరాత్రి వేళ తలుపు మీద బలహీనంగా గీకినట్లు శబ్దం వినపడింది. కాపరి లేచి తెరచి చూడగా అక్కడ ఆ కుక్క కొన ప్రాణాలతో పడి ఉండగా దాని ప్రక్కనే గజగజా వణుకుతూ ఒక గొర్రె నిలబడి ఉంది. తప్పిపోయిన గొర్రెను అది కనుగొన్నది గాని అందుకు తన ప్రాణాలను పణంగా పెట్టవలసి వచ్చింది. కాపరి ముఖంలోకి ఒకసారి తలెత్తి చూచింది. నా ప్రాణం కన్నా మిన్నగా నేను నిన్ను ప్రేమించాను అని చెప్పినట్లుగా ఉంది ఆ చూపు. అలాగే ప్రాకుతూ తన గూడు లోపలికి చేరి తన బిడ్డల పక్కన పండుకొని శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. అది తన యజమానిని ప్రేమించింది గనుక అతని తప్పిపోయిన గొర్రెల కోసం తన ప్రాణాలు అర్పించింది. నిత్యత్వం బహుమానంగా లభిస్తుందనో పరలోకం తన కోసం వేచి ఉందనో ఆశ లేకుండానే కేవలం చిరునవ్వుతో కూడిన తన యజమాని ఆమోదం కోసం ఒక కుక్క అలా ప్రేమించగలిగితే ఇప్పటికే తన ప్రాణాలు అర్పించి వాడబారని మహిమా కిరీటాన్ని ఇవ్వనయ్యున్న ఆయన మన నుంచి ఆశించకూడనిది ఏమున్నది? ఆయన చీకట్లోకి చూస్తూ కోట్ల కొలదిగా నశించిన వారున్నారు, నీవు వెళ్ళు అని చెప్తుండగా ఆయన ముఖం వైపు ఒక్కసారి అలా చూద్దామా? దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.